అందరికీ నమస్కారం అండి. నెక్స్ట్ కంటిన్యూ క్లాస్ ప్రాథమిక హక్కుల వర్గీకరణ. రాజ్యాంగం ప్రారంభంలో ప్రాథమిక హక్కులు 7 వర్గాలుగా ఉండేవి. రాజ్యాంగం ప్రారంభంలో ప్రాథమిక హక్కులు 7 వర్గాలుగా ఉండేవి. ప్రస్తుతం ఈ క్రింది 6 వర్గాలుగా ఉన్నాయి. ప్రాథమిక హక్కులను ఎన్ని రకాలుగా మనం వర్గీకరించుకున్నామంటే, స్టార్టింగ్ ప్రాథమిక హక్కులు 7 వర్గాలుగా ఉండేవి. ప్రస్తుతం 6 వర్గాలుగా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక వాటిని చూస్తే, ఒకటి సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కునే మనం ఇంగ్లీష్లో రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పి పిలుస్తాం. ఇవి 14 ఆర్టికల్ నుండి 18 ఆర్టికల్ వరకు ఉంటాయి. 14 to 18 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా మనకి సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించినవిగా మనం గమనించాలి. రెండవది స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు. స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కునే మనం రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పి పిలుస్తాం. ఇవి రాజ్యాంగంలో 19 ఆర్టికల్ నుండి 22 ఆర్టికల్ వరకు ఉన్నటువంటి అంశాలు మనకి స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ అంశాలను గురించి 19 to 22 ఆర్టికల్ వరకు చెప్తుంది. ఇక పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ అగెనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఈ అంశాన్ని 23 ఆర్టికల్ నుండి 24 ఆర్టికల్ వరకు మనం నేర్చుకుంటాం. పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ అగెనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, 23 ఆర్టికల్ నుండి 24 ఆర్టికల్ వరకు ఉన్నటువంటి అంశాలు వీటికి సంబంధించినవి. మత స్వేచ్ఛ హక్కు. మత స్వేచ్ఛ హక్కునే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పి పిలుస్తాం. 25 ఆర్టికల్ నుండి 28 ఆర్టికల్ వరకు ఉన్నటువంటి అంశాలు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించినటువంటివిగా గమనించాలి. నెక్స్ట్ విద్యా సాంస్కృతిక హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్. ఈ అంశాలని 29 ఆర్టికల్ మరియు 30 ఆర్టికల్ తెలపడం జరుగుతుంది. విద్యా సాంస్కృతిక హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్, వీటిని గురించి రాజ్యాంగంలో 29 ఆర్టికల్ 30 ఆర్టికల్ తెలపడం జరుగుతుంది. ఇక రాజ్యాంగ పరిరక్షణ హక్కు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రాజ్యాంగ పరిరక్షణ హక్కు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, వీటిని సంబంధించి మనకి 32 ఆర్టికల్ చెప్తుంది. 32 ఆర్టికల్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్కి సంబంధించినటువంటి అంశాలు 32 ఆర్టికల్ చెప్తుంది. మరి మధ్యలో మనకి 31 ఆర్టికల్ అనేటువంటిది మిస్ అయింది. దానికి సంబంధించి మనం గుర్తించాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, 31 ఆర్టికల్ ఆస్తి హక్కును గురించి పేర్కొంటుంది. 31 ఆర్టికల్ ఆస్తి హక్కును గురించి పేర్కొంటుంది, రైట్ టు ప్రాపర్టీ. అయితే ఈ ఆస్తి హక్కును పేర్కొనేటువంటి 31 ఆర్టికల్ జనతా ప్రభుత్వము, మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978, 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారంగా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి ప్రస్తుతం 12th పార్ట్ 4th చాప్టర్ 12వ భాగము 4వ అధ్యాయం నందు 300A ఆర్టికల్గా ఒక చట్టబద్ధమైన, శాసనబద్ధమైన, న్యాయబద్ధమైన సాధారణ హక్కుగా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. 31 ఆర్టికల్ ఆస్తికి సంబంధించినటువంటిది, రైట్ టు ప్రాపర్టీ. ఇది జనతా ప్రభుత్వం కాలంలో, మొరార్జీ దేశాయ్ గారి కాలంలో 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారంగా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి ప్రస్తుతం
12వ భాగం 4వ అధ్యాయం నందు 300A ఆర్టికల్లో ఒక చట్టబద్ధమైన, శాసనబద్ధమైన, న్యాయబద్ధమైన సాధారణ హక్కుగా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ప్రాథమిక హక్కులను మనం వర్గీకరణ అనేటువంటిది తెలుసుకోవాలి. రాజ్యాంగ ప్రారంభంలో 7 వర్గాలుగా ఉండేవని, ప్రస్తుతం అవి 6గా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు గమనించుకోవాలి. ఆ ఒకటి ఏది అంటే ఇదే ఆస్తి హక్కు. ఒకటి సమానత్వ హక్కు, రైట్ టు ఈక్వాలిటీ 14 ఆర్టికల్ టు 18 ఆర్టికల్. స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ 19 టు 22. పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు, రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ 23 ఆర్టికల్ నుండి 24 ఆర్టికల్. మత స్వేచ్ఛ హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ 25 ఆర్టికల్ నుండి 28 ఆర్టికల్. విద్యా సాంస్కృతిక హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ 29 టు 30 ఆర్టికల్. రాజ్యాంగ పరిరక్షణ హక్కు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32 ఆర్టికల్. ఈ అంశాలు ఈ ఆరింటిని కూడా మనం చక్కగా గుర్తించి 31 ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్, ఆస్తి హక్కు అనేటువంటిది జనతా ప్రభుత్వ కాలంలో మనకి మొరార్జీ దేశాయ్ 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారంగా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి మనం 12th పార్ట్ 4th చాప్టర్ 300A ఆర్టికల్ నందు ఒక చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన, శాసనబద్ధమైన సాధారణ హక్కుగా మనం వీటిని గురించి పేర్కొనడం జరిగింది. ఈ అంశాన్ని గమనించండి.